హాయ్ అండి. ఆ రోజు సీనియర్ డిఏ సార్ని కలిసిన రోజు కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఒక్క సాయంత్రమే. తర్వాత తెల్లారి నిద్ర లేచిన దగ్గర నుంచి టెన్షన్. ఎప్పుడు మా జీవితం రొటేషన్లోకి వస్తుందో, ఎప్పుడు జీతాలు తీసుకొని పిల్లలు మేము హాయిగా ఉంటామో మళ్ళీ మొదలైపోయిందండి. నా ఎవరోనండి నా సబ్స్క్రైబర్ కూడా ఒకళ్ళు కామెంట్ పెట్టారు, మేడం మీరు పోరాడండి అని. అంటే నాకు ఎలా వచ్చిందంటే ఆ మెసేజ్ ఎన్ నా పేరుతో వచ్చిందండి. థ్యాంక్స్ అలాట్. ఎవరో కానీ ఆ సబ్స్క్రైబరు నాకు చాలా ఆ రోజు ఇన్స్పిరేషన్గా ఎంకరేజ్మెంట్గా అనిపించి నేను ఆ రోజు సీనియర్ డిఈ సార్ తోటి ధైర్యంగా మాట్లాడగలిగానేమో. థ్యాంక్స్ అండి. మీరు ఎవరైనా ఆ మాత్రం ఎంకరేజ్ చేశారు. ఆ రోజు మాట్లాడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ తెల్లారి మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఎందుకంటే మనుషులేం కదండి. ఎందుకంటే ఒక ఉద్యోగస్తులు జీతాల మీదే ఆధారపడి బతుకుతామండి. ఆ జీతాలు అనేది ఆగిపోయేటప్పటికి అవతల ఆఫీసర్ వాళ్ళైనా ఇంత చేసేటప్పుడు వెనకాల భార్య పిల్లలు ఉన్నారని ఆలోచించుకోవాలండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏదైనా మన కష్టాలు పడతామండి, పిల్లలకి తెలియదు. పిల్లలు చదువుకునే వయసు, వాళ్ళకి ఏం తెలుసండి. ఆకలికి ఉండలేరు. స్కూల్లోనేమో ఫీజులు అడుగుతారు, కాలేజీలో ఫీజులు అడుగుతారు. ఏం చేస్తాను చెప్పండి. థ్యాంక్స్ అండి. ఎవరో కానీ నాకు ఆ సబ్స్క్రైబరు చాలా ఇన్స్పిరేషన్గా నాకు కామెంట్ పెట్టారు, పోరాడండి మేడం మీరు వదలొద్దు అని. నేను మాట్లాడానండి. మాట్లాడటానికి నాకు భయమే ఉండదు. ఎందుకంటే నాకు ఇలా రోడ్డు మీదకి వచ్చినప్పుడు కొంచెం థ్రోట్ వాయిస్ గట్టిగా మాట్లాడినట్టు బాగుంటుందండి. నేను అందుకే బయట షాప్కి వచ్చినప్పుడల్లా ఒక రీల్ తీసేసుకుంటాను అనమాట, లేకపోతే ఒక షార్ట్ క్రియేట్ చేసేసుకుంటాను నేను. థ్యాంక్స్ అలాట్ అండి. నాకు ఆ పెట్టిన సబ్స్క్రైబర్ ఎన్ తోటి మెసేజ్ వచ్చిందనమాట. మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ కామెంట్ చూసి. నేను చూపించాను అనమాట. ఎందుకంటే అదొక బాధ అండి. ఒక ఎంప్లాయీకి శాలరీ రాకపోతే చాలా బాధ అనమాట. థ్యాంక్స్. చూద్దాం. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. నా రీల్స్ చూడండి. ఇప్పుడు మిమ్మల్ని విసిగించను. కాకపోతే ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక ఉద్యోగస్తులు ఇలా సఫర్ అవ్వటం ఎవరు చెప్పరండి. కాకపోతే ఏంటంటే అండి, మీకు ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా రైల్వేలు ఇలాగ ప్రాబ్లంతో ఫేస్ చేస్తే నాతో షేర్ చేసుకోండి. నేను పడిన సఫరింగ్, నేను పడిన ఈ వేలో నేను మీకు రైట్ డెసిషన్ ఇవ్వకపోయినా ఏం చేయాలో నెక్స్ట్ స్టెప్ చెప్తాను. ఎందుకంటే అండి మాకేంటంటే షోలాపూర్ రైల్వే హాస్పిటల్ నుంచి మెయిన్ హాస్పిటల్ వచ్చి మాకు బైకలా అనమాట. అంటే ముంబై దగ్గర ఉంటుంది. బాంద్రా అవతల బైకలా కుర్లా స్టేషన్కి వెళ్తుంది కదా. అందుకనే నేను విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కూడా ఎల్టీటీ కుర్లా ఎక్కువ వస్తాను అనమాట. ఇది త్రూ బండి. ఎల్టీటీ అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్ వరకు వెళ్ళిపోద్ది అనమాట, త్రూ బండి. అంటే నేను అది ప్రాపర్ విజయవాడ కాబట్టి అందరూ ఆడపడుచులు, బ్రదర్లు, సిస్టర్లు నాకు హైదరాబాద్ వరకు ఎవరో ఒకళ్ళు చుట్టాలు ఉంటారు. హైదరాబాద్లో కూడా సికింద్రాబాద్లో కూడా నాకు క్యారేజ్ ఇస్తారనమాట. నేను వచ్చేటప్పుడు కూరగాయలు అవన్నీ పెద్ద లగేజ్తో వస్తాను. ఎందుకంటే తల్లిదండ్రులు చచ్చిపోయారు అనుకోండి. కాకపోతే ఏంటంటే ఆడపడుచులు, సిబ్లింగ్స్, అన్న, అక్క, తమ్ముడు దగ్గరికి వెళ్ళక తప్పదు కదా. ఫంక్షన్స్ అని ఇవన్నీ అవన్నీ వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒకటి పెద్ద సారి ఇచ్చి పంపిస్తాను. అందుకే నేను త్రూ బండి ఎక్కుతాను ఇప్పుడు. చాలా థ్యాంక్స్ అండి.